ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. పవిత్రోత్సవాల్లో భాగంగా తొలి రోజు పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేసి హోమాలు ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రకారంలో స్నప్న తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకం చేశారు. వేద పండితులు పంచసూక్తాలను పఠించగా ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు విశేష సమర్పణ జరిగింది. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి యాగశాలలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. మనకి ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు చేయటం అనేది ఆనవాయితీ. అలానే ఈ సంవత్సరం కూడా 3 రోజులు పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు పవిత్రోత్సవాలు అంటే మనకి టెంపుల్లో జరిగే అనేక కార్యక్రమాల్లో కైంకర్యాలు కానీ మిగతా ఇష్యూస్లో కానీ ఏమన్నా తెలిసో తెలియకో తప్పు జరిగితే దానికి ప్రాయశ్చిత్తంగా చేసేవే ఈ పవిత్రోత్సవాలు. పవిత్రోత్సవాలు అనాదిగా వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా పవిత్రోత్సవాలు ఈరోజు మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. ఈరోజు రేపు పవిత్ర సమర్పణ జరుగుతుంది. 3వ రోజు పూర్ణాహుతి జరుగుతుంది. ఈ 3 రోజు కూడా అందరూ కూడా ఈరోజు స్నపన తిరుమంజనం చేయడం జరిగింది. చాలా సాంప్రదాయబద్ధంగా కైంకర్య పరులు కానీ జీఓ గారు కానీ అలానే తిరుమల తిరుపతి సిబ్బంది కానీ అందరూ కూడా ఉండి ఇక్కడ మన కళ్యాణ మండపంలో చాలా భక్తి శ్రద్ధలతో కూడా జరగడం జరుగుతుంది. రేపు పవిత్రాల సమర్పణ కూడా జరుగుతుంది. ఇదంతా కూడా మనకి అనాదిగా ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. దాని భాగంగా దీంట్లో తెలిసో తెలియకో ఏమైనా తప్పులు జరిగితే వాటికి ప్రాయశ్చిత్తంగా జరిగేదే ఈ పవిత్రోత్సవాలు. ఇదంతా కూడా చాలా చాలా నిష్టగా సాంప్రదాయంగా జరుగుతుంది. అందరూ కూడా చాలా భక్తులతోటి పార్టిసిపేట్ జరిగింది. అందరికి కూడా నమో వెంకటేశ. మనకి ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు చేయటం అనేది ఆనవాయితీ. అలానే ఈ సంవత్సరం కూడా 3 రోజులు పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు